నందిని ఏం చేస్తున్నావు? నందిని ఎక్కడ పెట్టావు? ఏంటి? నాకు తెలుసు, అదెక్కడో చెప్పు. దేని గురించి మాట్లాడుతున్నావు? నీకు తెలిసింది నాకెలా తెలుస్తుంది? నగలెక్కడా? ఏం నగలు విక్రమ్? శివగామి గారి నగలు ఎక్కడ పెట్టావు? నేనెందుకు శివగామి గారి నగలు తీసుకుంటాను? నాకేం తెలుసు విక్రమ్? నువ్వే ఆ నగలు తీసుకున్నావని తెలుసు, వాటిని అమ్మేశావని కూడా తెలుసు. ఒకటి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావని తెలుసు. నేనెప్పుడు తీసుకున్నాను? తీసుకోలేదా? లేదు. సరే, ఇప్పుడు ఆ డబ్బులు బ్యాక్ తీస్తాడా ఏంటి? అయ్యో అయ్యో, చూసేశాడు. ఇవి ఏంటి మరి? అది 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 విక్రమ్, ఈ డబ్బులు ఎక్కడివి? నగలమ్మిన డబ్బులేనా? నాకంతా తెలుసు. నువ్వు ఒప్పుకుంటే బాగుంటుంది. చెప్పమన్నానా? అవును, నగలు అమ్మటం వల్ల వచ్చిన డబ్బులే. శివగామి గారి నగలేగా? అవును. అయితే నిజం ఒప్పుకుంటున్నట్టేగా? ఒప్పుకుంటున్నాను. చేసిన తప్పు ఒప్పుకున్నావు. వెరీ గుడ్. నందిని, ఏమైంది? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటిది? అంటే ఇప్పటి వరకు విక్రమ్ ఎందుకు ఇలా మాట్లాడాడు? ఎందుకు ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తున్నాడు? తెలుసుకోవాలి. ఏంటివి? ఏం లేదు, ఏం లేదు. ఇదంతా భైరవి ఆడిన డ్రామా అనిపిస్తుంది. వాళ్ళని ఇంకా ఇంట్లో ఉండనివ్వకూడదు. ఏంటి నందిని, ఏదో దాస్తున్నావు? ఏం దాస్తున్నావు? ఏం లేదు.
ఇవ్వొకసారి. విక్రమ్ ఇమ్మన్నానా? ఇంత డబ్బు నీకెక్కడిది? అది తెలిసిన వాళ్ళది, దాయమని ఇచ్చారు. నమ్మశక్యంగా లేదే. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఇవ్వు. నందిని, ఇంత డబ్బు నందినికి ఎవరిచ్చారు అసలు? ఏదో జరుగుతోంది. ఏమైంది బావా? ఎందుకు కోపంగా ఉన్నావు? తలనొప్పిగా ఉందా? తలకి మసాజ్ చేయనా? పోనీ బామ్ రాయినా? నాకు కాదు, ఆ శిశిర తలకి రాయి. బామ్. నిజంగానే ఆ శిశిరాకి బామ్ రాయాల్సిందే. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నిన్ను కూడా ఏమైనా అందా? నన్నంటే అప్పుడుంటుంది దానికి. బావా వదిలించుకో బావా. ఆ శిశిర మొండిది. తను ఏమనుకుంటే అదే జరగాలి. తనకి ఏం నచ్చితే అదే చెయ్యాలి. ఒక రకంగా మెంటల్ది. ఒక డిక్టేటర్ లాగా అందర్నీ కంట్రోల్లో పెట్టాలని చూస్తుంది. అదే నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? క్షమించమని అడగమన్నాను కదా. అసలెందుకు అడగాలి? మామ్, నా మనసు ఒప్పుకోవటం లేదు. నేను వెళ్ళి క్షమించమని అసలు అడగలేను. అసలు ఏంటి నాన్సెన్స్? చూడు, తనొస్తుంది. పలకరించి నీట్గా మాట్లాడు. దీపా, నువ్వు వెళ్ళిక్కడి నుంచి. నేనెందుకు వెళ్ళాలి? దీప చెప్తే అర్థం కాదా? వెళ్ళు. ఏమ్మా శిశిరా, కాఫీ తాగుతావా? వద్దత్తయ్య. రాజ్, నేను నీతో మాట్లాడాలి. ఆది కూడా నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. ముందు నేను చెప్పేది విను. ఐఎమ్ సారీ రాజ్. నిన్న నీ గురించి, దీప గురించి కొంచెం సీరియస్గా మాట్లాడాను. కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యానేమో అనిపించింది. తను చిన్న వయసు నుంచి మీ ఇంట్లో పెరిగింది. మీరిద్దరూ బావ మరదళ్ళు. ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంటుంది. ఆ చనువుతో దీప నీతో డాన్స్ చేసి ఉంటుంది. నేనే దాన్ని తప్పుగా అనుకున్నాను. సీరియస్గా మాట్లాడాను, కోపంగా ప్రవర్తించాను. సారీ రాజ్. అయ్యో, ఆది ఏం బాధపడటం లేదు. నువ్వేం పట్టించుకోకమ్మా. కానీ రాజ్ని చూస్తుంటే అలా అనిపించడం లేదు. నేనన్న మాటలకి మనస్తాపం చెందినట్టు అనిపిస్తోంది. అయ్యో, అలా ఏం లేదమ్మా. ఏం అది? అదేం లేదు కదా. అదేం లేదమ్మా. అలాంటిదేమన్నా ఉంటే నేను సర్ది చెప్తాను కదా. నువ్వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఆర్ యు షూర్ అత్తయ్య? అయ్యో నిజమమ్మా, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. అది ఏంటిది? కళా వైష్ణవ మాయ.